Hello friends, welcome to our special show GK Insight and good evening అండి అందరికి. టుడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో మీ ముందుకు వచ్చాం. మనందరికీ తెలుసు ప్లస్ అందరం కూడా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదండి. అదే ప్రెజర్. కొంతమందికి విసుగు కూడా యాక్టివేట్ అవుతుంది. దీనంతటికి కారణం ఒకటే, మార్కెట్ నెగిటివ్ రిటర్న్స్. 2021 నుండి 2024 ఆగస్టు వరకు పోర్ట్ఫోలియోస్ లో ఏ ఒక్క క్వార్టర్ కూడా నెగిటివ్ లేదు కదా. ఈచ్ క్వార్టర్ పాజిటివ్. దీంతో ఒక రకమైన హై పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ అయిందండి. బట్ గత అక్టోబర్ 2024 నుండి ఇప్పుడు ఫిబ్రవరి వరకు వరుసగా మన ముందే ప్రాఫిట్స్ అన్ని కరిగిపోవడం, నెగిటివ్ లోకి వెళ్లిపోవడంతో కొంచెం కంగారు అలజడి మొదలైన చెప్పుకోవచ్చు. నౌ మార్కెట్స్ లో ఎక్కడ చూసినా యుఎస్ 10 years బాండ్ ఈల్డ్, ట్రంప్ ట్రేడ్ వార్, ఎఫ్ఐఎస్ సెల్లింగ్, యుఎస్డిఐఎన్ఆర్, చైనా ఫేవరబుల్ డెసిషన్స్ టు ఎఫ్ఐఎస్ తప్ప ఏమి మాట్లాడటం లేదండి. బట్ ఇప్పుడు ఆందోళన చెందాల్సిన టైం కాదండి. ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచించాల్సిన టైం గ్యారంటీగా వచ్చేసింది చెప్పుకోవచ్చు. ఏ ఆట అయినా సరే స్ట్రాటజీతో ఆడాలి. పగ, ప్రతీకారం, జలస్, ఆందోళనతో కాదండి, ప్లాన్ తో ఆడాలి, స్ట్రాటజీతో ఆడాలి. మన మార్కెట్స్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కి ఇదే వర్తిస్తుంది. ఇప్పుడు ప్లస్ ఇలాంటి మార్కెట్స్ లో మనం మోనోపలీ స్ట్రాటజీతో ఎస్ఐపి ద్వారా ప్లస్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ తో ముందుకెళ్ళాలి. మన టీం అందరం కలిసి ఆల్మోస్ట్ 22 మోనోపలీ ఉన్న స్టాక్స్ ని ప్రిపేర్ చేసామండి. వాటి విషయాలను మీతో షేర్ చేసుకుంటాను. ఈ స్టాక్స్ ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో బాగా తగ్గి ఉంటే యావరేజ్ చేసుకోవడానికి ఆలోచించండి. ఒకవేళ ఇలాంటి స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో లేకపోతే వాటిని యాడ్ చేసుకోవడానికి థింక్ చేయండి. సో మనందరూ తెలుసు కదా, మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై 26,200 అండి. ఇప్పుడు 22,124 కి వచ్చింది. రౌండ్ ఫిగర్ గా చెప్పాలంటే 15% నిఫ్టీ 50 ఆల్మోస్ట్ ఆల్ చాలా సంవత్సరాల తర్వాత కరెక్షన్ అయింది. 9 months నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ జీరోకి వచ్చేసాం. సో దీన్ని ఒక కంప్లీట్ ఆపర్చునిటీగా చూసి ఈ స్టాక్స్ మీరు చూడండి. వీటిల్లో మొదటి స్టాక్స్ ఐఆర్సిటిసి అండి. 100% ఇన్ టికెటింగ్ బిజినెస్ అండి, రైల్వే టికెటింగ్ బిజినెస్. ది అఫీషియల్ టికెటింగ్, క్యాటరింగ్ అండ్ రైల్ నీర్ బాటిల్డ్ వాటర్ సప్లైర్ ఫర్ ఇండియన్ రైల్వేస్ అండి. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అండి, ఏ లీడింగ్ ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్ ప్రొవైడింగ్ ఎయిర్క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ అండ్ మెయింటెనింగ్ సర్వీసెస్ అండి. 100% ఇన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ సిడిఎస్ఎల్ 59% డిపాజిటరీ బిజినెసెస్ అండి. వన్ ఆఫ్ ది ఇండియాస్ 2 ఓన్లీ మన ఇండియాలో 2 డిపాజిట్లు ఉన్నాయి. ఒకటి ఎన్ఎస్డిఎల్, 2 సిడిఎస్ఎల్. ఇప్పుడు సిడిఎస్ఎల్ మనకి అవైలబిలిటీ ఉంది. ప్రొవైడింగ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ సర్వీసెస్ ఫర్ ఇన్వెస్టర్స్ అండి. కోల్ ఇండియా అండి, 82% కోల్ ప్రొడక్షన్ షేర్ ఉందండి. ఏ గవర్నమెంట్ ఓన్డ్ జైంట్ అండి. ఆల్మోస్ట్ ఆల్ చెప్పుకున్నాం కదా, ఇండియన్ కోల్ క్రూషియల్ ఫర్ పవర్ జనరేషన్ అండి. నెక్స్ట్ పిడిలైట్ 70% మార్కెట్ షేర్ ఉందండి. ది లార్జెస్ట్ అడ్హెసివ్ అండ్ సీలెంట్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా. మనందరూ బాగా తెలుసు కదా, ఫెవికాల్, ఎంసీల్, డాక్టర్ ఫిక్సిట్ అంటాం. ఇది ఈ ప్రొడక్ట్ అండి. నెక్స్ట్ నెస్లే ఇండియా, ఏ మార్కెట్ లీడర్ ఇన్ ప్యాకేజ్డ్ ఫుడ్ హోల్డింగ్ అండి. 96.5% షేర్ ఇన్ ది బేబీ ఫుడ్ సెర్లాక్ లైక్ సిమెంట్ సెగ్మెంట్ అండి. నెక్స్ట్ మనందరికి బాగా తెలుసు కదా, ఎంసీఎక్స్ అండి, ది లార్జెస్ట్ కమోడిటీ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా, హ్యాండ్లింగ్ 92% ఆఫ్ కమోడిటీ ట్రేడింగ్ అండి. నెక్స్ట్ సింజన్, ఏ టాప్ కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ ఫర్ ఫార్మా అండ్ బయోటెక్ ఇండస్ట్రీ అండి. 50% ఆఫ్ ది కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, దీన్ని సిఆర్ఏఎంఎస్ అంటాం కదా, మార్కెట్స్ ఇన్ ఇండియా అండి. ప్రాజ్ ఇండస్ట్రీస్ అండి, లీడింగ్ కంపెనీ ఇన్ ఇండియా, హోల్డింగ్ 60% షేర్ ఇన్ ఎథనాల్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ అండి. నెక్స్ట్ అసాహి గ్లాస్, 77% ఆఫ్ ఆటోమోటివ్ గ్లాస్ మార్కెట్ అండ్ 50% ఆఫ్ ది ఆర్కిటెక్చర్ గ్లాస్ మార్కెట్ ఇన్ ఇండియా అండి. ఏ డామినెంట్ ప్లేయర్ ఇన్ ఆటోమోటివ్ అండ్ ఆర్కిటెక్చర్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. హిందుస్థాన్ జింక్ అండి, ది లార్జెస్ట్ జింక్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా విత్ 78% మార్కెట్ షేర్ అండి. ఐటీసీ మనందరికి చాలా బాగా ఇష్టమైన షేరు. ఇండియాస్ లార్జెస్ట్ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ 77% మార్కెట్ షేర్, ఆల్సో స్ట్రాంగ్ ఇన్ ఎఫ్ఎంసీజీ, హోటల్స్ అండ్ పేపర్ బోర్డ్ సెక్టర్ అండి. కాన్కర్ అండి, ఏ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ హ్యాండ్లింగ్ 68.52% ఆఫ్ ఇండియాస్ రైల్వేస్ కార్గో ట్రాన్స్పోర్టేషన్ అండి. నెక్స్ట్ బిహెచ్ఈఎల్, ఏ మేజర్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ 67% ఆఫ్ ఇండియాస్ పవర్ జనరేషన్ ఎక్విప్మెంట్ అండి. డ్రీమ్ ఫోక్స్, ది లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రొవైడర్ ఇండియా, ఆఫరింగ్ లాంచ్ యాక్సెస్, బ్యాగేజ్ సర్వీసెస్ అండ్ మోర్ అండి. ఏపీఎల్ అపోలో, ఏ లీడర్ ఇన్ ప్రీ గాల్వనైజ్డ్ అండ్ స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్ విత్ 50% మార్కెట్ షేర్ అండి. బోరోసిల్క్ రెన్యూబుల్స్, ది ఓన్లీ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్ ఇండియా, ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ అండి. బీకేటీ బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండి, ఏ కీ ప్లేయర్ ఇన్ అగ్రికల్చరల్, మైనింగ్ అండ్ కన్సల్టేషన్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్, 6% ఆఫ్ ది గ్లోబల్ ఆఫ్ హైవే టైర్ మార్కెట్ అండ్ 30% ఆఫ్ ది ఇండియన్ మార్కెట్ అండి. ఐఈఎక్స్
ఇండియాస్ లార్జెస్ట్ షార్ట్ టర్మ్ పవర్ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ హ్యాండ్లింగ్ 95% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండి. క్యాంప్స్ ఏ లీడింగ్ మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ విత్ 70% మార్కెట్ షేర్ అండి. మ్యారికో డామినెంట్ ది హెయిర్ ఆయిల్ అండ్ హెల్దీ ఎడిబుల్ ఆయిల్ సెగ్మెంట్ విత్ పారాషూట్, సఫోలా బ్రాండ్ 73% ఇన్ ఆయిల్ ప్రొడక్ట్స్ లో ఉందండి. ఫైనల్ గా మన స్టాక్స్ లో నోసిల్ ఇండియాస్ లార్జెస్ట్ రబ్బర్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై 40% ఆఫ్ ది మార్కెట్ షేర్ అండి. ఫ్రెండ్స్, ఇవి మన 22 మోనోపలి స్టాక్స్ అండి. వీటి గురించి జస్ట్ ఒకసారి మనం షార్ట్ బ్రీఫింగ్ తీసుకుందాం. మొదటిగా మన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ అండి. కరెంట్ మార్కెట్ లో 671 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని యొక్క ప్రమోటర్ హోల్డింగ్ 62.4%, డివిడెండ్ ఈల్డ్ 1.04%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 33.5%. 52 వీక్స్ అయిన ఈ స్టాక్ 41.6% పడిపోయి ఉందండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండి. కరెంట్ మార్కెట్ లో 3088 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ దగ్గర 71.6% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 1.13% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 31.8% ఉంటే 52 వీక్స్ అయిన ఈ స్టాక్ 45.6% తగ్గిపోయి ఉందండి. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ మన CDSL 1108 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ దగ్గర 15% ఉంది. డిఐఎస్ దగ్గర 19.1% ఉంది. FIS దగ్గర 17.2% ఉంటే పబ్లిక్ దగ్గర 48.7% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 0.86% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 60.3% ఉంటే 52 వీక్స్ అయిన స్టాక్ 44.3% తగ్గిపోయి ఉందండి. నెక్స్ట్ కోల్ ఇండియా కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 369 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ దగ్గర 63.1% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 6.9% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 33.2% ఉంటే 52 వీక్స్ అయిన స్టాక్ 32.2% కరెక్షన్ అయిపోయి ఉంది. పిడిలైట్ ఇండస్ట్రీస్ 2658 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ దగ్గర 69.6% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 0.6% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22.9% ఉంటే 52 వీక్స్ అయిన స్టాక్ 22.2% కరెక్షన్ అయిపోయి ఉంది. నెస్లే ఇండియా అండి 2190 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ దగ్గర 62.8% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 0.78% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 23.6% ఉంది. 52 వీక్స్ అండి స్టాక్ 21.2% కరెక్షన్ జరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ప్రమోటర్ దగ్గర 0, డిఐఎస్ దగ్గర 56.3% ఉంది. FIS దగ్గర 23.1% ఉంది. పబ్లిక్ దగ్గర 20.4% ఉంది. డివిడెండ్ ఈల్డ్ అయితే 0.15%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 60.6% ఉంది. 52 వీక్స్ అండి స్టాక్ 29.2% కరెక్షన్ జరిగింది. సింజన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి 652 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ దగ్గర 52.7% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 0.19%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 28.7%. 52 వీక్స్ అండి స్టాక్ 32.1% తగ్గి ఉందండి. ప్రాజ్ ఇండస్ట్రీస్ 488 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ దగ్గర 32.8% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 1.23% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11.3% ఉంటే 52 వీక్స్ అండి స్టాక్ 44% కరెక్షన్ జరిగిపోయిందండి. అసాహి ఇండియా గ్లాస్ 616 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ప్రమోటర్ దగ్గర 54.2% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 0.32%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16.5%. 52 వీక్స్ అండి స్టాక్ 26.2% తగ్గి ఉంది. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అండి ప్రమోటర్ దగ్గర 63.4% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 7.42%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 49.8%. 52 వీక్స్ అండి స్టాక్ 51.6% తగ్గి ఉంది. ఐటీసీ లిమిటెడ్ 395 ప్రమోటర్ దగ్గర 0, డిఐఎస్ 44.9%, FIS దగ్గర 40.2%, పబ్లిక్ దగ్గర 14.9% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 3.48%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 35%, డౌన్ ఫ్రమ్ 52 వీక్స్ హై 20.3%. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి 624 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ దగ్గర 54.8% ఉంటే డివిడెండ్ ఈల్డ్ 1.84% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22.3%, డౌన్ ఫ్రమ్ 52 వీక్స్ హై 47.8%. BHEL అండి 179 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ దగ్గర 63.2%, డివిడెండ్ ఈల్డ్ 0.14%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 4.12%, డౌన్ ఫ్రమ్ 52 వీక్స్ హై 46.6% అండి. నెక్స్ట్ డ్రీమ్ ఫోక్ సర్వీసెస్ లిమిటెడ్ అండి 266 లో ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ దగ్గర 65.7% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 0.75%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7.44%, డౌన్ ఫ్రమ్ 52 వీక్స్ హై 52.6% అండి. APL అపోలో ట్యూబ్స్ అండి 1439 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ దగ్గర 28.3%, FIS దగ్గర 31.7%, డిఐఎస్ దగ్గర 16.5%, పబ్లిక్ దగ్గర 23.4% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 0.38%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 5.34%, డౌన్ ఫ్రమ్ 52 వీక్స్ హై 16.8% ఉందండి. బాలకృష్ణ ఇండస్ట్రీస్ 2616 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ దగ్గర 58.3% ఉంది.
డివిడెండ్ ఈల్డ్ 0.61% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 24.3%, డౌన్ ఫ్రమ్ 52 వీక్స్ హై 22.6% అండి. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లిమిటెడ్ IEX 156 రూపీస్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ దగ్గర 0, బట్ డిఐఎస్ దగ్గర 32.8% ఉంది. FIS దగ్గర 16.2%, పబ్లిక్ దగ్గర మాత్రం 50.7% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 1.6%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 85%, డౌన్ ఫ్రమ్ 52 వీక్స్ హై 36.2%. మ్యారికో లిమిటెడ్ 601 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ దగ్గర 59.1%, డివిడెండ్ దగ్గర 1.58%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20.4%, అండ్ 52 వీక్స్ అండ్ స్టాక్ 18.5% అండి. లాస్ట్ స్టాక్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో నోసిల్ 173 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ దగ్గర 33.8%, డివిడెండ్ ఈల్డ్ అయితే 1.73%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10.5%, 52 వీక్స్ అండ్ స్టాక్ 48.5% తగ్గిపోయి ఉందండి. ఫ్రెండ్స్, ఇది మన మోనోపలి స్టాక్స్ పోర్ట్ఫోలియో. మన ఫ్రెండ్స్ అందరికీ ఒక ముఖ్యమైన విషయం అండి, అది ఇన్వెస్ట్మెంట్స్ ను సపరేట్ గా చేద్దాం, ట్రేడింగ్ ని సపరేట్ గా చేద్దామండి. ఈ రెండుని కలిపి పొరపాటును కూడా మిక్స్ చేసి ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయొద్దండి. అవసరం అనుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ ను సెక్టార్ వైజ్ గా ఎలకేషన్, స్టాక్ వైజ్ ఎలకేషన్ తో 3 నుండి 4 సంవత్సరాల పైగా హోల్డ్ చేసే ఉద్దేశంతో, ఒపీనియన్ తో మనం ముందుకెళ్లాలండి. ఎవ్రీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఎర్నింగ్స్ బేస్ తో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే ట్రేడింగ్ అయితే టైప్ ఆఫ్ ట్రేడింగ్ లైక్ BTSTనా, STBTనా, స్వింగ్ ట్రేడింగ్, డే ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్, కంప్లీట్ గా ట్రేడ్ కు ముందే ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ లాస్ బ్రేక్ వేయాలి, ఎక్కడ టార్గెట్ బ్రేక్ వేసుకోవాలి అన్న పక్కా ప్లేతో ముందుకెళ్తే చాలా మంచి జరుగుతుందండి. రిమెంబర్ ఇట్, బాధపడితే బాధే వస్తుందండి. అదే ఆలోచిస్తే గ్యారంటీగా ఐడియా వస్తుంది. మరో హై క్వాలిటీ హై గ్రోత్ స్టాక్స్ తో టుమారో కలుద్దాం. బై ఫర్ సమ్ టైమ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.